అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి దైవికంగా వాక్యాన్ని గైకొందాం. ఈరోజు నా వాక్యాంశము దేవుని బిడ్డలైనటువంటి మనము అన్నిటి అందున వర్ధిల్లుట. నా వాక్యాంశము దేవుని బిడ్డలమైన మనము అన్నిటి అందున వర్ధిల్లుట. చూడండి, మొదటిగా యోహాను భక్తుడు వ్రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. చాలు. ఈ లేఖన భాగము ప్రభువు మన ఎనికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. అందరూ తలల వంచండి. వాక్యము కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, స్తోత్రం ప్రభువా. అయా, ఈ ఆదివారము పునరుద్ధాన దినమున నీ పాద సన్నిధిలో నీ దీనదాసుడను నిలచి నీ బిడ్డలకు దైవర్తమానమును అందించబోచుండగా ప్రభువా, నా మానవ వాక్కులు మరుగుపరచండి. మీ దైవ వాక్కులు నాకు దయచేయండి. మీ సిలువ చాటున మరుగుపరచుకొని మీ నోటి బోర్రగా వాడుకొని నాకు మారుగా మీరుండి మీ బిడ్డలకు మీరే దైవర్తమానమును అందించమని అతి త్వరలో రానై ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను గారు ఈ లేఖనములో, ఈ 3వ పత్రికలో చాలా మంచి విషయాన్ని తెలియచేశాడు. మొదటిగా మనలందరినీ అంటున్నాడు కదా, ప్రియుడా, ప్రియులారులారా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుసు సౌఖ్యముగా ఉండవలెనని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యోహాను భక్తుడు, ప్రియుడా, ఓ ప్రియురాళ్ళారా, మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో మీరు వర్ధిల్లి సౌఖ్యముగా ఉండవలెనని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా, దేవుని వద్దకు వస్తున్నాం. దేవుణ్ణి మనము నమ్ముకున్నాం. దేవునిలో దేవుని బిడ్డలుగా మనము కొనసాగుతూ ఉన్నాం. ఉంటాకేమో దేవుని బిడ్డగా ఉంటున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాం. అయితే నీ ఆత్మలో దైవికం అనేది ఏర్పడుతుంది. దేవుని మాటలు వినుట ద్వారా వినేవారికి విశ్వాసము కలుగుచున్నది. కలిగిన మీదట వాళ్ళు ఆత్మీయతలో అభివృద్ధి పొందుకుంటూ ఉంటారు. ఓకే, మంచిది. ఆత్మలో నీవు అభివృద్ధి పొందుకున్నావు, బాగానే ఉంది. అయితే ఒక ఆత్మలో అభివృద్ధి పొందటమే కాదు కానీ, ఒక దేవుని బిడ్డగా నీవు రావటమే కాదు కానీ, నీవు ఎన్ని విషయాలలో వర్ధిల్లాలని చెబుతున్నాడు అని అంటే, ఒక ఆత్మ విషయములో అని, మరొక విషయములో అని కాదు, అన్ని విషయములలో మీరు వర్ధిల్లాలి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనము ఉంటాకి దేవుని బిడ్డలలే ఉంటాం కానీ మన మాటలు సరిగా ఉండవు. దేవుని దగ్గరకు వస్తుంటాము కానీ మన నడవడికలు సరిగా ఉండవు. ప్రార్థనలు చేస్తుంటాము కానీ మన నడవడికలు సరిగా ఉండవు. నువ్వు ఆత్మపరముగా దేవుని సన్నిధిలో ఉన్నావు, ఆత్మ వర్ధిల్లినట్లుగా అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లక దిగజారిపోవచ్చున్నావు. ఒక్కో టైంలో దేవుని బిడ్డలు మాట్లాడుతూ ఉన్నారనుకోండి, లేదు దేవుని బిడ్డలు వాళ్ళు ఏదైనా ఒక ప్రవర్తిస్తూ ఉన్నారనుకోండి, లేదు వారు ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నారనుకోండి, ప్రక్క వారు కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటుంటారు తెలుసా? అరే రే 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 వీడు దేవుడి దగ్గరికి వెళ్ళే దానికి వీడు చేసే పనికి ఏమైనా అసలు సంబంధం ఉందా? వీడు దేవుణ్ణి నమ్ముకున్నాడు,
ప్రార్థన చేస్తున్నాడు, ఆడు ప్రార్థన చేసేదానికి మాటలు మాట్లాడేదానికి అసలు సంబంధం ఉందా? తర్వాత మోసకృత్యమైన కార్యాలు, మోసాలు చేయటం, దగాలు చేయటం, అన్యాయంగా ప్రవర్తించటం. ఇప్పుడు వాడిని చూసిన వెంటనే ఏమంటారు? అరే రే 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 ఏమన్నా ఉందా? ఈడంట దేవుడి బిడ్డ అంట, ఏమంట దేవుణ్ణి నమ్ముకుందంట, ఏం ప్రయోజనము? అసలు దేవుణ్ణి నమ్ముకున్న దానికి ఈమె చేసేదానికి ఏమన్నా పొంతనుందా? ఇదే దేవుణ్ణి నమ్ముకోవటం, ఇదేనా దేవుని బిడ్డగా అంటే ఇంతేనా ఉండేది అని ప్రక్కనున్న వారు కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? కేవలము దేవుని సన్నిధికి వెళ్తున్నావు అంతే, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావు అంతే నువ్వు. కానీ నీ నోటి మాటలు వాటిని జాగ్రత్త పరుచుకొని వాటిలో అభివృద్ధి పొందలేదు. నీ నడవడికలు వాటిని జాగ్రత్త చేసుకొని దేవునికి సంబంధించిన నడవడిక నీలో లేదు, దానిలో అభివృద్ధి పొందలేదు. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ కంటి చూపు ద్వారా ద్వేషము, ఇవన్నిటినీ నువ్వు తీసివేసుకొని దేవునికి సంబంధించినట్లుగా ఆత్మ ఎలా వర్ధిల్లుతుందో వీటిల్లో మీరు వర్ధిల్లట్లేదు, అది దాని అర్థం. అందుకన్నాడు యోహాను గారు, ప్రియుడా, ఓ ప్రియురాలా, నీ ఆత్మ అయితే వర్ధిల్లుచున్నది, కానీ వీటన్నిటిలో దిగజారిపోయావు, వీటన్నిటిలో నువ్వు వర్ధిల్లలేదు. అందుకనే నీకు సౌఖ్యము లేదు, సౌభాగ్యము లేదు, నీకు ప్రశాంతత లేదు, అశాంతి కలుగుచున్నది, నీకు నెమ్మది లేదు, నువ్వు వేదన పడుచున్నావు. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ వర్ధిల్లినట్లుగా వీటన్నిటిలో కూడా నీవు వర్ధిల్లితే నీ ఇంట్లో ఏముంటుందంట? సంతోషము, సౌభాగ్యము, సమాధానం ఉంటుందంట. అందుకన్నాడు యోహాను భక్తుడు, నీవు ఆత్మ వర్ధిల్లినట్లుగా అన్నిటిలో వర్ధిల్లు, నువ్వు సౌఖ్యముగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.